హాయ్, ఐఎమ్ స్వప్న. ఐఎమ్ ఏ న్యాచురల్ ఫర్టిలిటీ కోచ్. ఐవీఎఫ్ ఫెయిల్ అయిన తర్వాత మీ గర్భాశయం కూడా సైలెంట్ అయిపోయిందా? మీలో ఉండే ఫియర్, గిల్ట్, షేమ్, ఈ ఎమోషన్స్ అన్నీ మాటల రూపంలో బయటకు రావు. అవి సైలెంట్గా మీ గర్భాశయంలోనే సెటిల్ అయి ఉంటాయి. ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ హార్మోన్స్ని ట్రీట్ చేస్తాయి కానీ మీ ఎమోషన్స్ని కాదు. సో మీ బాడీలో ఎప్పుడైతే భయం, బాధ, ఆ సైలెన్స్ ఉంటుందో అప్పుడు గర్భాశయం క్లోజ్ అవుతుంది. గర్భాశయానికి కావాల్సింది ప్రెషర్ కాదు, ఒక సేఫ్టీ. ఐఎమ్ సేఫ్ అనే సిగ్నల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మీ గర్భాశయం హీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మీలో ఉండే భయాలు, బాధలు, మీ సైలెన్స్, మీ నెగిటివ్ థాట్స్, సెల్ఫ్ డౌట్స్ ఇవన్నీ కూడా మీ గర్భాశయం వింటూ ఉంటుంది. సో మీకు కూడా ఐవీఎఫ్ ఫెయిల్ అయిందా? నెక్స్ట్ ఏం చేయాలో దిక్కుతోచట్లేదా? ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతున్నారా? అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సేవ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో ఎవరైనా నా 3 months ఫర్టిలిటీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.